స్తోత్రం నాయన. ఓ హల్లెలూయా. ఆదివారం వచ్చేసాడు గుళ్ళోకి. హల్లెలూయా హల్లెలూయా అన్నాడు. ఓ బైబిల్ చదివేస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఆయన అబద్ధం ఆడరాదు, బూతులు ఆడరాదు, ఇవన్నీ చదివేస్తున్నాడు. ఓరే, తప్పు చేసినాడు చాలా బాగా నటిస్తాడండి. తప్పు చేయలేనాడు కంటే తప్పు చేసినాడు చాలా బాగా నటిస్తాడు. అది చేయకూడదండి, తప్పండి, చిచి అబద్ధాలా, చిచి దొంగతనాలా, అలా మాట్లాడుతున్నాడు ఈ కుర్రాడు. సరే అని చెప్పేసి యుద్ధానికి వెళ్ళారండి. ఓడిపోయారు. దేవుడు అన్నాడు, మీలో దొంగతనాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా చూడండి అన్నాడు. దేవా ఏంటి ప్రభు ఓడిపోవడం ఏంటి, 2000 మందితో ఓడిపోవటమా, చిన్న ఊరు ఓడిపోయావేంటి ప్రభు అంటే, రే నీలో తప్పులున్నాయి, సరి చేసుకోవయ్యా. ప్రార్థన ఏంటి ప్రభా, నువ్వు ఇశ్రాయేలు దేవుడు కదా, సైన్యములకు అధిపతివు కదా, నువ్వు గొప్ప దేవుడు కదా, నువ్వు స్వస్థపరిచే దేవుడు కదా, నువ్వు బాగు చేసే దేవుడు కదా, నువ్వు విజయాలు ఇచ్చే దేవుడు కదా, నువ్వు పరీక్షల్లో పాస్ చేస్తావు కదా, నువ్వు ఆరోగ్యం ఇస్తావు కదా. ప్రార్థనాపో, ముందు పాపాన్ని బయటిది. చాలామంది వచ్చి చేసే పని ఇదే. ఓ దేవా, నువ్వు అద్భుతకరుడు, నువ్వు ఆలోచనకర్తవు, నువ్వు ఆశ్చర్య. ప్రార్థన కాదు, నాకు ముందు నీ తప్పు బయటికి తీ. దేవుడు అన్నాడు, తల కింద పెట్టుకుంటావేటయా, ఏంటో మోకరించి ప్రార్థనలు ఏంటి, ఎవడు చేయమన్నాడు ఫస్ట్ కొట్టాలి. 24 గంటలు ప్రార్థన చేసావు, రైటే, దీవిస్తానన్నాను, ముందు అది కాదు, ఎత్తి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెహోవా లేమో నీవేళ ఇక్కడ మోకం, ప్రార్థనలు ఏంటి పాపం ఏంటి అబ్బాయి, ప్రార్థనలు ఏంటి. 9వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ప్రార్థనలు ఏంటి, నీ మొఖం నేల మీద పెట్టుకుని బూడిదలో కూర్చుని ఉపవాసాలు ఎవరు చేయమని లేచలేదు. ఏం జరిగింది, శపితమైన దాన్ని కొంత తీసి పాపము, మీలో ఎవడో పాపం చేశాడు. ప్రభా మాలో పాపమా చేశాడు రా, ఎవడు చేశాడు నాయన. రే సంఘస్థులారు అందరు రండి, ఎవడు తప్పు చేశాడు. ప్రతివాడు ఏమంటున్నాడమ్మా, మేమేం చేయాలి, మాకేం తెలియదండి అసలు. బాబా రే ఎవడో పాపం చేశాడు, ఎవడో దొంగతనం చేశాడంట, మర్యాదకి ఇచ్చేయండి రాత్రి బాగుంటుంది, మర్యాదకి ఎవడో బయటకు వచ్చేయండి. అయ్యగారు అలాంటిది ఏం లేదండి, అలాంటిది అస్సలు లేదండి అంటున్నారు అందరూ. సరే పొద్దుట అందరూ స్నానం చేసి వచ్చేయండి. అయితే అందరినీ స్నానం చేసి చర్చిలోకి వచ్చామన్నారు. 18వ వచనం ఉదయాన్నే లేచి అందరూ స్నానాలు చేసేసి చర్చిలోకి వచ్చిన తర్వాత 18వ వచనం చదవండి. అతడును అతనింటి పురుషులు వరుసలు దగ్గరికి రప్పినప్పుడు యోధా గోత్రములో జరాహుముని మనముడును జబ్ది మనముడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడెను. అమ్మా ఏం చేశారంట, వచ్చారు, లోపలికి వచ్చారు, డబ్బులు లెక్కెడుతున్నాడు. డబ్బులు అమ్మా ఏంటి, 1,00,000 రూపాయలు డబ్బులు లెక్కెడుతున్నాడు. సడన్గా వచ్చారు, లంచం తీసుకున్నా, ఏం కదా నేను కదా, దా చేతులు కడిగి అన్నారు. ఎర్రగా వచ్చి దొరికెళ్ళలేదా, లంచం ఇస్తారు కదా, లెక్కెడతారు అలా డబ్బులు. పోలీసులు వచ్చారు, చేతులు కడగమని. నేనేం తీయలేదు సార్, లంచం కదా ఇది మామూలుగా అంటున్నాడు. చేతులు కడుగు ఒకసారి అన్నాడు. ఏమైందమ్మా, ఆ డబ్బు మేమిచ్చిందిరా, సిఐడి ఆఫీసర్లు ఇచ్చిన డబ్బు అది. ఆకాను చూపు శోకంబేగా అది నీకెలనోయి ఓ సోదరా, పోకు పాపపుదన దోపునకై కొని రాకు నింటికి శాపంబును. పోకు పాపపుదన కొని రాకు నీ ఇంటికి, సిల్వాదే శీఘ్రమే చూడుమేగా బాలియాయేనే ఆలాసించగా. అటు ఇటు చూచి దేవునికి స్తోత్రం. అమ్మ ఎవరు పట్టుబడ్డారు ఇప్పుడు, పట్టబడటం ఎలాగైనా. ఇప్పుడు పట్టబడడానికి ఎన్ని టెక్నాలజీ వచ్చినండి, సీసీ కెమెరాలు ఉన్నాయి, పౌడర్ ఉంది, లంచానికి 10కి 20కి గుర్తుపడి ఎంఆర్ఓలు జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద కలెక్టర్లు, నాయకులు, ఐఏఎస్లు, ఆఫీసర్లు ఎక్కడ దొరికేస్తున్నారండి, దొరికేశారు. ఆకాన్ని దొరికేశాడు. అబ్బాయి చెప్పు ఏం చేసావు,
సార్ టెన్షన్ చెమటలేటేస్తున్నాయి సార్, చెప్తాను సార్ ఏంటి చెప్పు, ఏం చేసావు? 21 వచ్చిన దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారి ప్రాయ వస్తువు 200 తులాల వెండి 50 తులాలు ఎత్తుగల ఒక బంగారపు కమ్మి తీసుకుని అది నా డేరా మధ్యన, ఏం బాబైనా డేరా బాబా, ఏ బాబైనా ఎక్కడెట్టాడు? డేరా మధ్యలో. డేరా బాబా గారి సంగతి తెలుసు కదా, సీక్రెట్ ఎవడు తెలియదు అనుకున్నాడు బాబా. ఇక్కడ ఈ కొత్తపేట ఎంత ఉందో ఏమండి, బోడిపోలు వంతుని కాడి నుంచి ఈ పలివిల వంతుని వరకు ఉంటుంది అతని ఎస్టేట్. అక్కడ ఆశ్రమం ఉంటుంది, భక్తులు అక్కడ దేవుని దగ్గర డేరా బాబా గారు దగ్గర మొన్న అక్కడ పట్టుకున్నారు కదా, డేరా బాబా గారి దగ్గరికి వెళ్తే అక్కడ కొంతమంది భక్తుల దగ్గర నుంచి సొరంగం ఉందంట, 2 కిలోమీటర్లు డేరా బాబా గారు గదిలోకి వెళ్ళిపోద్దంట డైరెక్ట్. అది 2 కిలోమీటర్ల టన్నెల్ లోపల. రోజుకొక అమ్మాయి భక్తుల్లో అతను సెలెక్ట్ చేస్తాడు, ఆ సెలెక్ట్ చేసిన రోజుకొక అమ్మాయిని పాడు చేశాడు. తప్పితే ఇంచుమించు ఒక 500 అస్థిపంజరాలు ఉన్నాయంట, చంపేశాడు చాలామందిని ఆశ్రమంలో కనపడకుండా. ఒక ఇంజనీర్ వెళితే తన భార్యని ఇలాగ ట్రాప్లో పెడితే అతను కంప్లైంట్ ఇస్తే పట్టుకున్నారు, అతన్ని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, వదిలేసినట్టున్నారు. మళ్ళీ చేతడాడు. ఇంత భయంకరమైనటువంటి సీక్రెట్లో నీ ఆయన ముఖ కాంతిలో రహస్య పాపములు కనబడుతున్నాయి. నువ్వు చేసే రహస్య కోటలు, నువ్వు చేసే రహస్యం సీక్రెట్స్ మూడో కంటికి తెలియకుండా బిల్డప్లు ఇచ్చేవన్నీ కూడా బయట పెట్టబోతున్నాడు దేవుడు. ఆకాను దొరికేశాడు. ఆ పాపాన్ని బట్టి ఆకాన్ని ఏం చేశారండి? ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపంలో వచ్చి జీతం ఏంటి చెప్పండి? చూడండి 25 వచ్చిన అప్పుడు యెహోషువ నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, ఏ నేడు యెహోవా నిన్ను బాధపరిచిన ఇశ్రాయేలు వారిని రాళ్లతో చావగొట్టిరి, కొడుకుల్ని కూతుర్ని. 24 వచ్చిన కుమారుల్ని కుమార్తెల్ని డేరా సమస్తము తీసుకొచ్చి ఆకొరలోయలో కాల్చేశారు. జాగ్రత్త సమా, నువ్వు రహస్య పాపాలు, దొంగతనం అనే పాపం, ఇతర వస్తువుల్ని పొరుగువానిది ఏది ఆశించొద్దు, దొంగిలించొద్దని వాక్యం చెప్తుండే మూడో కంటికి తెలియకుండా ఎన్ని దొంగ వస్తువులు నీ ఇంట్లో ఉన్నాయి. ఎవరికి తెలియదు అనుకున్నావు నువ్వు, దేవుడికి తెలుసు. ఎవరికి తెలియదు అనుకున్నావు, ప్రభుకి తెలుసు. నీ చాటుమాటు వ్యవహారాలు ఎవరికి తెలియదు అనుకున్నావు, దేవుడికి తెలుసు. ఇక్కడ నీ గదుల్లో జరిగే సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూపించి ముగించేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మమ్మల్ని చూడలేదు, యెహోవా దేశం విసర్జించాడు అనుకొని అమ్మ చీకట్లోనంట, వాళ్ళ గదుల్లోనంట, చీకటి గదులంట. ఇప్పుడు అమ్మ ఎన్ని గదులండి ఏమండి? అన్ని చీకటి గదులే కదా. భోజనానికి వెళ్తాను అనుకోండి, ఎక్కడికన్నాను లైట్ వేస్తలేదు, ఈ లైట్లో చక్కగా కనబడదు, ఆ లైట్లు వేయట్లేదండి. అన్ని చీకటి గదులు చేసేస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా లోపల ఇంకా బాగా చీకటే. ఇంకా లోపలికి వెళ్ళిపోతే అక్కడ ఇవన్నీ దొరుకుతాయంట. అక్కడ లోపలికి వెళ్ళి కొలితే దొరుకుతాయంట. బాబోయ్ అలాంటి దగ్గరికి వద్దురా నాన్న, అసలు ఈ చీకటిలోకి రావటమే తప్పు. ఏదో ముద్ద తినిపోదామంటే ఈ చీకటి ఏంటి, ఈ లైట్ ఏమైనా వేస్తారా అని అడుగుతున్నాను నేను. ఇంతేండి ఇలాగ ఉంటుంది ఇది అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వండినవి అన్నీ కూడా మనకు కలర్గా కనపడాలి. వాళ్ళకి దొంగ మోసం అది అంతా. మరి ఏ కారం వేస్తారో, గుంటూరు కారం వేస్తారో లేకపోతే కాశ్మీర్ కారం వేస్తారో తెలియదు. ఏంటి సినిమా పేరు అది? ఓకే, నాకు తెలియదు. అదేంటండి పాస్టర్ గారు ఆ పేరు ఎత్తారేంటి అనుకుంటున్నారు మీరు కదా. అవి చర్చిలో ఎత్తకూడదండి, బయట. అరే ఎలా ఉందిరా, హిట్ అయిందిరా, అక్కడ మాట్లాడతావా డ్రామా. అదే నేను అన్నాను, అది వద్దా అన్నాను. చర్చిలో మాట్లాడితే తప్పు, బయట మాట్లాడితే తప్పు కాదు. అన్ని స్థలాల్లో దేవుడు ఉన్నాడు. ప్రతి స్థలంలో పవిత్రంగా ఉండు, ప్రతి స్థలంలో పరిశుద్ధంగా ఉండు. గదులలో విగ్రహాలు పెట్టుకున్నారంటే వీళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు చూడండి. అక్కడ లోపల ఎవరికి తెలియకుండా, అమ్మా ఎవరికి తెలియకోకుండా పట్టుకొచ్చేసింది ఈ అమ్మగారు. అమ్మగారింటికాడ వస్తున్నప్పుడు తిన్నంగా రావాలి కదా, తెచ్చేసుకుంది. ఈడేం వంకేం దొరకలేదు, అల్లుడి మీద దెబ్బలాడుకొచ్చాడు మాంగారు. రేయ్ నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోయావు, కానీ మా ఇంట్లోది
నువ్వు ఎందుకు కట్టుకొచ్చేసావు అని అడిగాడు. మేము ఎందుకు కట్టుకొస్తాం, మీ ఇంట్లో మాకేం పని అయ్యా? లేదు, ఓ బొమ్మ తెచ్చేశారు అన్నాడు. మేమెవరో తేలేదు. ఒకవేళ ఎవరి దగ్గరైనా బొమ్మ దొరికితే వాళ్ళు చచ్చిపోతారు అన్నాడు. ఈయన తెలియదు పాపం. గది తడుముకున్నాడు. గది డేరాలు, అవి కూడా డేరాలే. గదిలోకి వెళ్ళిపోయి తడిమేస్తున్నాడు. ఈ అమ్మగారి గదిలో ఉంది. ఏ అమ్మగారి గదిలో? ఎవరి గదిలో ఉంది? వాళ్ళ నాన్నగారు కదా. వచ్చాడు. అమ్మ ఒకసారి మూటలు చదువుతానమ్మా. నాన్నగారు కూర్చుంది మూట. నాన్నగారు నేను లెగలేనండి, నాకు ఒంట్లో బాగోలేదండి, 3 రోజుల నుంచి ఇలాగా ఉన్నానండి. స్త్రీలు కదా, మెన్సెస్గా ఉందండి అన్న. సరే మరి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. అంతే. తర్వాత చచ్చిపోయింది. మరి చెప్పాడు కదా, అది ఎవరింట్లో ఉంటుందో వాళ్ళు చచ్చిపోతానని. రాహేల్ చచ్చిపోయింది. అందుకే డెలివరీలో చచ్చిపోయింది అని బైబిల్లో ఉంది క్లియర్గా. రిఫరెన్స్లు చెప్పను అక్కర్లేదు మనకి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, రహస్యమందున్న సంగతులను దేవుడు చూస్తున్నాడు. రహస్య సంగతులను పరిశీలిస్తున్నాడు ఆయన. పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 23-24వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశములందంతటను ఉన్నవాడును కానా? అమ్మా, దేవుడు భూమి ఆకాశం అంతా లేడా? ఆయనకి కనబడకుండా దాగోగలిగాడు ఎవడున్నాడా? 139వ కీర్తనలో అన్నాడు, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను? ఎక్కడికి వెళ్ళినా ఆకాశమునకెక్కిననో అక్కడ ఉన్నావు, అగాధములో దిగినానో అక్కడ ఉన్నావు, నీ సన్నిధి నుండి ఎక్కడకు వెళ్ళగలను? ఆకాశంకి ఎక్కాడు, అక్కడ ఉన్నావు. 139వ కీర్తనలో ఉంటుంది అది. ఆకాశంకి వెళ్ళిన అక్కడ ఉన్నావు, అగాధంలోకి వెళ్ళిన అక్కడ ఉన్నావు. యోనా పారిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడండి? ఎక్కడికి వెళ్ళినా పట్టేసుకుంటాడు దేవుడు. ఎక్కడ వాడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నా సరే పట్టేస్తాడు దేవుడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన కన్నులు ఎదుట దాగగలిగిన వాడెవడు? ఆయన భూమి ఆకాశములు అన్నట్టు ఉన్నవాడు లేడా? నువ్వు పొలంలో కూడా ఉన్నాడని ఎవడు చూడట్లేదు. ఇక్కడ మనం చేసే పని, ఈ పొలంలో ఎవడో చూడడం, ఈ సీక్రెట్ ప్లేస్ ఎవడు రాలేడు ఇక్కడికి అని నువ్వు అక్కడే కార్యకలాపాలు చేయొచ్చు. కానీ దేవుడు ఉన్నాడు అక్కడ. గాడ్స్ వాచ్ యూ. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ పనులు చూస్తున్నాడు ఆయన. ఈవేళ నేనేం చెప్తున్నానంటే, ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడుతున్నాయి. నేను ఒక యోధా గురించి చెప్పాను, ఒక ఆకాన్ గురించి చెప్పాను, ఒక రాహేల్ గురించి చెప్పాను, ఒక యోనా గురించి చెప్పాను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బైబిల్లో. ఆయన కన్నులు ఎదుట మరుగైంది ఏమీ లేదు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవానగు నేను ఏం పరిశీలిస్తాడంట? హృదయాల్ని పరిశీలించేవాడును, అంతరింద్రియములను పరీక్షించేవాడును. అంతరింద్రియాల్ని హృదయాల్ని పరిశీలిస్తాడంటే న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు. పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టి గుడ్లు ఎట్టదంట. ఎవరో గుడ్లెట్టి ఇది పొదుగుతుందంటే వెళ్ళి. కొంతమంది పాస్టర్ గారు కూడా ఇలాగే ఉన్నారు. ఎవరో సంపాదించుకున్న విశ్వాసం నేను పొదుగుతూ ఉంటారు, లాక్కుపోతూ ఉంటారు. ఇది కౌజు పెట్టలే. మనం చెప్పాను కదా, మనం తోడేళ్ళు. ఇప్పుడేం కౌజు పెట్టి. కొందరి ఆస్తి నువ్వు అనుభవిస్తున్నావంటే కౌజు పెట్టి పెట్టని కోడిగుడ్లు సంపాదించినవి నీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు. అంతరింద్రియాలని దేవుడు పరిశీలిస్తున్నాడు, హృదయాల్ని దేవుడు పరిశీలిస్తున్నాడు ఆయన. అందుకే ముందు రాశాడు, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి? అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిరమగు
సాగనిమ్మయ్యా నా మదిని కోవెలగా, నా రుదిని రారాజుగా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా. హల్లెలూయా. అన్యాయముగా ఆస్తి సంపాదించుకుని వారులారా అన్నాడు కదండి అక్కడ. ఏమా ఆ ముందే అన్నాడు కదా, ఏది ఇర్మియా గ్రంథం 17:9లోనేమో హృదయం వ్యాధి అన్నాడు, 10వ వచనమేమో అన్యాయంగా ఎవరు చూడట్లేదని వేసేసింది, పేపర్లో వచ్చింది. రాజుగారిని తిట్టాడంట అమ్మా, న్యూస్లో రాజుగారిని దూషించినందుకు దేశద్రోహం కేసు కింద ఆయన్ని రాళ్ళతో కొట్టి చంపిరి అని వచ్చింది, పేపర్లో వచ్చింది. రాజుగారిని దూషించాడంట, అందుకని ఆయనని చంపేశారని వచ్చింది. కానీ రహస్యాలు ఎరిగిన దేవుడు మూడో కంటికి తెలియదు వాస్తవానికి. ఎందుకంటే రాజుగారు మామూలుగా రాజుగారిని తిట్టినందుకు అబద్ధ సాక్ష్యం, కోర్టు తీర్పిచ్చింది, ఉరి శిక్ష విధించారు అనుకున్నారు జనాలు. కానీ పాస్ట్ గారు వచ్చి ఏం చెప్పాడు, ఎక్కడ కుక్కలు నాబోతు రక్తము నాకాయో అక్కడే నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి. ఎవరితో చెప్పాడు ఈ మాట? అహాబ్ అనేటువంటి రాజుతో. ఎందుకనంటే కోట పక్కన ఉన్నటువంటి నాబోతు తోటని ఆక్యుపై చేశాడు, ఆయన అన్యాయంగా పట్టేశాడు. ప్రియులారా, ఈ మధ్యాహ్నం ఉదయకాల సమయంలో వాక్యం విన్నటువంటి సహోదరుడని ముగిస్తున్నాను. ఆయన రహస్యాలు చూస్తున్నాడు. సరిగ్గా దొంగ సాక్ష్యం పెట్టించింది అలా ఆవిడి. ఎందుకంటే ఈ చర్చి పక్కనే లేదా ఈ కోట పక్కనే స్థలం అనమాట. ఆ స్థలం అడిగాడు, నీకు ఇంత 10 లక్షలైనా ఇస్తాను, 20 లక్షలైనా సెంట్ ఇచ్చేస్తాను అన్నాడు. 20 లక్షలు ఇస్తానన్నా, ఏయ్ నీ డబ్బు ఎవరికి కాలేదు, మా తాతగారిది, మా తాత ముత్తాద్దది, మా ఇంటి పేరు మీద స్థలం అమ్మకూడదు, బైబిల్ చెప్తుంది, నేను అమ్మను, నా పిత్రార్జితం అన్నాడు. నువ్వు ఎలాగ అమ్మవో నేను చూసుకుంటాను రని అలా ఆవిడ ఇంటికి వెళ్ళిపోయాడు. అన్నం తింటాం మానేసాడు. అలా ఆవిడ అంది. రాణిగారు వచ్చారు, రాజుగారి. నువ్వు రాజువా లేకపోతే ఏంటో ఆడింగడు ఏంటారు మగ ఏంటో మొఖంలో పెట్టి కూర్చున్నకులే, అన్నం తినా, నేను చూసుకుంటాను కదా. సుప్రీంకోర్టు జడ్జి గారు, రాజుగారు కదా, జడ్జి గారు రమ్మన్నారంటే వచ్చేస్తారు. ఆ రాణిగారు ఆవిడెవడో స్థలం ఏమన్నాడంటే ఓ దెబ్బెట్టిచ్చేయండి. అలాగండి అమ్మగారు. 10 మంది కుర్రోళ్ళని కేకేసి అబద్ధ సాక్ష్యం తీసుకుంటారు, మీకు 5 సెంట్లు భూమి ఇచ్చేస్తారు. రాజుగారు అబద్ధం చెప్పేయండి, రాజుగారిని తిట్టాడండి, కొడతాకి వెళ్ళిపోయాడండి, మర్డర్ కేసు, అటెంప్టెడ్ మర్డర్ కేసు పెట్టేయండి అని చంపేశారు. ఇదంతా ఎవరు చూశారు చెప్పండి? ఎవరు చూశారు? ఇదంతా ఎవరికి తెలుసు? గదులలో జరుగుతున్న సంగతులు, రహస్యంగా జరుగుతున్న సంగతులు ప్రజలకు తెలియపోవచ్చు. రాజుల గదుల్లో జరిగేవన్నీ దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు ఏంటి నా వాక్యం ఏంటి చెప్పండి? నీ ముఖ కాంతిలో, అందరూ అనండి, మీ ముఖ కాంతిలో ఏమా ఏమి లేవంటారా? మాకు అసలు ఏ సీక్రెట్ పాపమో లేదండి అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? దేవుని దగ్గర అబద్ధం ఆడుతున్నారు, బయటికి లాగేస్తాడండి, జాగ్రత్త. రహస్యంగా జరిగించేవానికి తెలుసు. ఒక రోజు రాబోతుంది, ముగిస్తున్నాను, ఒక రోజు రాబోతుంది. ఏ రోజు అది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఒక రోజు. కాబట్టి సమయము రాక మునుపు, అనగా ప్రభు వచ్చే వరకు ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల ఆయన అంధకారములోని రహస్యాలు వెలుగులోకి తీసుకొస్తాడట. రోమీయులకు రాసిన పత్రిక 2:16లో సేమ్. రోమీయులకు రాసిన పత్రిక 2:16 ముగిస్తున్నాను, ముగింపులో ఈ మాటలు. 2:16లో దేవుడు నా స్వార్థ ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను, మనుషుల రహస్యాలని బయట పెట్టే రోజు ఒకటి వస్తుంది. స్క్రీన్ ప్లే, ఒకసారి స్క్రీన్ ప్లే చేయమంటాడు ఆయన. ఈ రోజుల్లో మనుషులు తెలుసుకోవడానికే సీసీలు ఉంటే దేవుడికి ఇంకా పెద్ద పెద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి.
ఆయన అన్నీ కూడా ప్లే చేసి చూపిస్తాడు. నువ్వు ఎక్కడ ఏ గదిలో ఎవరితో ఉన్నావో, ఏ పొలంలో ఎవరితో ఏం చేసావో, ఎక్కడ దాచిపెట్టావో, ఎక్కడ దుర్వ్యాపారం చేస్తున్నావో, ఎక్కడ నీ తప్పుడు వ్యవహారాలు జరిగాయో, ఎక్కడ రహస్య మీటింగ్లు జరిగాయో, ఎక్కడ మర్డర్కి ప్లాన్లు జరిగాయో, ఎక్కడ కుట్రకి ప్లాన్లు జరిగాయో, ఎవడెవడు ఏ దురాలోచన ఆలోచిస్తున్నాడో ఆ రహస్య విషయాల్ని బయటికి దేవుడు తీయబోతున్నాడు. కొద్దిగా అమ్మా చర్చికి వచ్చారండి, అయ్యారండి, అయ్యారు సార్, అయ్యారు కానుక ఇదిగో సార్ కానుక. అయ్యారు అన్నాడు 10 లక్షలు ఎట్టుకొచ్చాడు కానుక. సార్ 10 లక్షలు సార్ కానుక. వెరీ గుడ్, వండర్ఫుల్ అన్నాడు. అయ్యారు అనుకున్నారా? ఎంత కమ్మారయ్యా అన్నాడు. ఇది సార్ ఇంతకండి. ఎంత కమ్మారో నాకు తెలియదు అనుకుంటున్నావా? పొలం అమ్మేసి ఆ పొలంకి వచ్చిన డబ్బులు దేవుడికి ఇస్తామని మొక్కుకున్నారు మీరు, అవునా? అవునండి. మరి ఎంత అట్టుకొచ్చావు? ఇంతేండి, ఇది వచ్చింది సార్. అయ్యారు ముందా 20 ఇస్తాన్నారని కానీ ఇవ్వలేదండి, చివరికి 10 బేరం అయింది అంటున్నాడు. ఎందుకయ్యా పరిశుద్ధాత్మను మోసం చేస్తావు అన్నాడు. అంతే కాలు పడిపోయి చచ్చిపోయాడు అతను డబ్బులతోటే. వాళ్ళ ఆవిడకి కూడా కవరెట్టకుండా తీసిపోరండి ఆయన్ని. ఈలోగా వాళ్ళ ఆవిడ వచ్చింది ఏమి అరగనట్టు. ఆగారు, ప్రభుస్తోత్రం అండి లేట్ అయిపోయిందండి, వంటగట్టు చేసుకుని వచ్చానండి. మా ఆయన గారు కానుక. అమ్మా మీ ఆయన డబ్బు పట్టుకొచ్చాడు, ఎంత కమ్మారమ్మా? అదేంటి బాబు 10 లక్షలండి, ఇవ్వలేదండి. అదిగో మీ ఆయన కప్పెట్టిన కాళ్ళు అయ్యావు, కడుక్కున్నారు కాళ్ళు, తానాలు చేసి ఇప్పుడు వచ్చారు వాళ్ళు అన్నాడు. ఈయన పడిపోయింది, ఇప్పుడు చచ్చిపోయింది. రహస్యంగా వాళ్ళు బేరాలు పెట్టుకున్నారు. పాస్టర్ గారికి తెలియదు అనుకున్నారు, సంఘస్థులకు తెలియదు అనుకున్నారు, కానీ ఎవరికి తెలిసిపోయింది? రేయ్ ఎక్కడికి వెళ్ళి వచ్చారు నువ్వు? ఇలాగా ఎక్కడికి వెళ్ళి వచ్చావు అని అడిగారు. ఎక్కడికి వెళ్ళలేదండి, నేను ఎక్కడికి వెళ్ళానండి, ఇక్కడే ఉన్నాను అన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చారు నువ్వు? నేను ఎక్కడికి వెళ్ళలేదు అయ్యగారు, నేను ఎక్కడే ఉన్నాను అయ్యగారు అన్నాడు. ఎవరు అతను? గెహాజీ. డబ్బు దేవునికి అన్నీ తెలుసు. ఇతను ఎంతకీ డబ్బులు తెచ్చుకోవడానికి వెళ్ళాడు. ఎక్కడికి? నయమాన్ గారి దగ్గర డబ్బులు తెచ్చి, అదంతా మర్మాలుగా చెప్తున్నాను. మీ వాక్యం తెలుసు అనుకుని, తెలియకపోతే మీరు అలాగే చూస్తారు, మీకు ఏం అర్థం అవుతా. ఇంటికి వెళ్ళాక ఎవరికలాంటి ఏంటి అది ఏంటి అని అడిగినా తడికి తెలుసుకునేది. అందుకే దాటించేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నయమాను దగ్గరికి వెళ్ళి డబ్బు తెచ్చేసుకున్నాడు. పాస్టర్ గారు వద్దంటే కుష్ఠరోగం వచ్చింది, తగ్గిపోయింది. పాస్టర్ గారు ఇదిగో నీ డబ్బులు ఇస్తానంటే, అదే నీ డబ్బులు ఎట్టుకున్నాడు పాస్టర్ గారు. ఈ శిష్యుడు కదా పరిగెత్తికి వెళ్ళిపోయి, మా అయ్యగారు ఇమ్మన్నారండి, ఎవరో చుట్టాలు వచ్చారండి, ఫంక్షన్ అంటే రేపు మర్చిపోయి. గెహాజీ, నయమానుకు వచ్చిన కుష్ఠరోగం నీకు నీ ఇంటి వాళ్ళకి కొత్త చచ్చే వరకు ఉంటుంది అన్నాడు. రహస్యంగా మీరు చేశారేమో. నేను చివరి మాట చెప్పేస్తున్నానండి. ఈ ఇక్కడ 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 12 వచనం. పగటి అందు అమ్మ నువ్వు ఈ కార్యాన్ని ఎప్పుడు చేసావు? రహస్యంగా చేసావు. కానీ ఇశ్రాయేలు అందరూ చూచుచుండగా పట్టపగలే చేయిస్తాను నేను మీ ఇంట్లో ఇలాంటి కార్యాలు అన్నాడు. ఎవరి గురించి మాట? దావీదు 3 కంటికి తెలియకుండా కోటలో జరిగిపోయింది అంతా. అమ్మాయిని రప్పించేశాడు, స్నానం చేస్తున్నప్పుడు చూశాడు, రప్పించేశాడు, పాపం చేశాడు, పంపించాడు. అలా ఆయన్ని చంపించేశాడు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి రహస్యంగా అంటున్నాడు. అంత అదేని స్తోత్రం హల్లెలూయా అంటున్నాడు. పాస్టర్ గారు వచ్చారు, దావీదు రహస్యముగా చేసావు, కానీ నీ రహస్యాలు అమ్మా నీ పాపం మీద నాకు తెలియదు. వాళ్ళ దగ్గరికి వస్తున్నావు, మోకరించి తలలు వంచి ఒక్కసారి 2 చేతులు ఎత్తి, మోకరించి తలలు వంచి 2 చేతులు ఎత్తి, ప్రభువా నా రహస్య పాపములు అయిగో నాయన. మోకరిచ్చేద్దాం అందరం. నాకున్నాయి సీక్రెట్లు, నాకున్నాయి. ప్రభువా నన్ను క్షమించు నాయన. ఏడుస్తావా? అంతరంగాల్ని పరిశీలించే దేవుడు నన్ను క్షమించు నాయన. అన్యాయంగా సంపాదించాను నాయన, అక్రమ సంబంధాలు ఉన్నాయి ప్రభువా. 3వ కంటికి తెలియకుండా నేను ఇంకా చాటింగ్ చేస్తున్నానయ్యా. ఇంకా నేను చాటుమాటు వ్యవహారాలు మానలేదు ప్రభువా. ఇంకా దొంగ బుద్ధి మానలేదు ప్రభువా. ఆకానుకు వచ్చిన మరణం, గెహాజీకి వచ్చిన కుష్ఠరోగం, అననీ సప్పెరలకు వచ్చిన మరణం, దావీదు ఇంట్లో జరిగిన వ్యభిచారం నీ ఇంట్లో జరగకుండా ఉండాలంటే నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. నీ అతిక్రమాలు ఒప్పుకుంటావా? క్షమించబడతావు. దాచుకుంటావా? రహస్యంగా చేసే పనులు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు కనబడుతున్నాయి. ఒప్పుకో, ఒక్కొక్కటి కళ్ళు మూసుకుని ప్రభు వైపు చూడు. ఆయన లైటింగ్లో నీ పాపం బయటకు చెప్తున్నాడు దేవుడు. వదిలేయ్,
ఆ రహస్యం అలా పట్టుకుని ఉంటే కుష్ఠరోగమే నీకు. ఆ రహస్యం అలా పట్టుకుని ఉంటే ఆకానుగతే. ఆ రహస్యం అలాగే నువ్వు వదిలిపెట్టకుండా ఉంటే అననీ సప్పేరే. ఆ రహస్యాలు అలా ఉంటే దావీదే. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనపడుచున్నాయి. మేము ఎవ్వరికీ తెలియకుండా చాలా నీట్గా కనపడుతున్నాం అనుకోవచ్చు, ఎవరు మమ్మల్ని చూడట్లేదు అనుకోవచ్చు, కానీ నీ కన్నులు అంతటా ఉన్నాయి. బాత్రూంలో కూడా ఉన్నాయి ప్రభువా, బెడ్రూమ్లో కూడా నీ కన్నులు చూస్తున్నాయి. మేము చేసే ఒంటరి జీవితంలో మేము ఎలాంటి తలంపులు కలిగి ఉంటున్నామో, ఎలాంటి పనులు చేస్తున్నామో, ఎవరో లేనప్పుడు మా ఆలోచనలు, మా చూపులు, మా తలంపులు, మేము నడక, మా పడక, మా ప్రవర్తన ఎరిగిన దేవుడు ప్రభువా, మమ్మల్ని క్షమించండి, క్షమించండి. నీకు ఇష్టమైన బ్రతుకులు బతకడానికి సహాయం చేయండి. రహస్యాల్ని, అంధకారంలో ఉన్న విషయాలు, చీకట్లో జరిగిన సంగతులు, ఎవరికి కనబడిన సంగతులు బయటికి తీసుకొచ్చే దేవుడు గనుక మేము పరిశుద్ధులుగా బ్రతకడానికి మా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నీకు యోగ్యులుగా జీవించే భాగ్యం దాయిచేయండి. విత్తబడిన వాక్యం అందరూ ఫలింపజేసి వారి పాప జీవితాన్ని, నటనా జీవితాన్ని, వేషధారణ జీవితాన్ని ఒప్పుకొని పరిశుద్ధంగా తిరిగే బ్రతుకు వారికి అనుగ్రహించమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.